రేయ్ రేయ్ కుక్క దీన్ని వస్త్రాన్ని ఉండవే. ఏంటి ఏంటి నీ ప్రాబ్లం? నేను అదే అడుగు, ఏంటి నీ ప్రాబ్లం? అయ్యో దీనికి ఎలా చెప్తే అర్థమవుతుంది? నీకు చూడు చిత్ర, నేను చెప్పేది దీంతో కాకుండా దీంతో విను. 2 years నుంచి ట్రై చేస్తున్నా, జాబ్ లేదు. ఇలాగే ఇంకొంతకాలం ఉన్నాను అనుకో, ఉన్న రెస్పెక్ట్ కూడా ఉండదు. ఇంట్లో చెప్పడానికి ట్రై చేస్తున్నా, పట్టించుకోవట్లేదు. నా లైఫే చాలా బార్డర్ ఎడ్జ్లో ఉంది. ఈ టైంలో పెళ్ళి అంటే అస్సలు అవ్వదు. నీ లైఫ్ స్టైల్ వేరే, నా లైఫ్ స్టైల్ వేరే, అర్థం చేసుకో. ఇంకేదైనా వ్యాలిడ్ రీజన్ చెప్పాల్సిందిరా. అయినా వదిలేద్దామని ఫిక్స్ అయ్యే కదా ఇలాంటి రీజన్స్ అన్ని చెప్తున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎక్స్పెక్ట్ చేసేలాగా నేను చూసుకోగలను కూడా తెలియదే నాకు. ఏంటి ఈ మధ్యన హెయిర్ స్టైల్ ఏమైనా మార్చావా? చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నావు. నేనేం మాట్లాడతా, నువ్వేం మాట్లాడుతున్నావే? సరే ఉంది, నీకు కొంచెం డీలే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్రో ఒక నిమిషం రావు, ఫస్ట్ నిమిషం రే ఏం చేస్తున్నావురా? ఒక నిమిషం బ్రో. మేమిద్దరం చాలా ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటాం. మమ్మల్ని చూస్తే నీకు వచ్చే ఫస్ట్ ఇంప్రెషన్ నుంచి బ్రో మొహం చెప్పు, పర్లేదు. ఇలాంటి మిల్కీ బ్యూటీకి నీలాంటి గేదెగాడు దొరికాడు ఏంటో అనిపించింది. సూపర్ బ్రో, హ్యాండిల్ ఇవ్వండి, కరెక్ట్గా చెప్తాను. వెళ్ళండి. తిరిగితే హ్యాపీ ఫీల్ చూసావా? ఆడియన్స్ రియాక్షన్ అలా ఉంది. ఏంట్రా పిచ్చోడ్లో బిహేవ్ చేస్తున్నావు? ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇలాగే ఉంటుంది. నీకు ఇంకో విషయం చెప్పనా, నా జేబులో ₹1 కూడా లేదే. ఇన్ఫాక్ట్ నా దగ్గర పర్సే లేదే. ప్రతి చిన్నదానికి నీ మీద డిపెండ్ అయ్యి బతకలేను నేను. నీకు ఎప్పుడైనా ఇది కొనిపెట్టు అది కొనిపెట్టు అని అడిగానా? నీ బయటికి వెళ్ళినప్పుడు నువ్వు డబ్బులు పే చేయని చెప్పి ఎప్పుడైనా ఇబ్బంది పెట్టానా? నేను ఎక్స్ట్రా థింగ్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదురా. క్రింజ్గా మాట్లాడికి ఇవన్నీ వినటానికి బాగుంటాయి, రియల్ లైఫ్లో ఛాన్సే లేదు. నేను ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళావు కదా, వెళ్ళాను. బిల్ ఎంత అయింది? 10 to 15K అయింది. నాలాంటి అబ్బాయిలకి అది 1 month శాలరీ. ఈ కారణం చెప్పి విడిపోదాం అంటున్నావారా? నా మీద నమ్మకం లేదా? నీ మీద ఉంది, నా మీద నాకు లేదు. ఎమోషనల్గా కాకుండా కొంచెం పీస్ఫుల్గా ఆలోచించు. ఆ తర్వాత మీ ఇంట్లో వాళ్ళు చూపించిన మ్యాచ్కి ఓకే చెప్పేసి నా ప్లేస్లో వాడిని ఊహించుకొని చూడు. నీ లైఫ్ వేరేలా ఉంటుంది. కొంచెం కష్టమే, కానీ అదే మంచిది. థింక్ ప్రాక్టికల్. రే ప్రాక్టికల్ స్టార్, ఇప్పుడు చెప్పిన సోదంతా మా ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు ఎగురుకుంటూ వచ్చావే, అప్పుడు ఆలోచించలేదా? దీనికి దానికి లింక్ ఏంటి? నేనేదో నీకు ఇష్టం లేకుండా వచ్చినట్టు. సరే వచ్చిన మన ఇద్దరి మధ్య ఏం జరగలేదు కదా. మన ఇద్దరి మధ్య నేను జరగలేదా? నేను జరగలేదా? బ్రో 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 ఒకసారి బ్రో, మేమిద్దరం లవర్స్ బ్రో. మా ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు వీడు మా ఇంటికి వచ్చాడు. ఇప్పుడు మా ఇద్దరి మధ్యన ఏం జరగలేదంటే నువ్వు నమ్ముతావా? అస్సలు కదా బ్రో. హే పిచ్చా నీకు, కొట్టాను అనుకో. నా ఫీలింగ్కి ఎంత వాల్యూ ఇస్తావు? అసలు నీలాంటి ఒక్కడిని ఎలా వదిలి వెళ్ళిపోమంటున్నావు? హార్టే లేదురా నీకు. ప్రాబ్లం అది కాదే. రే నువ్వు బానే ఉన్నావుగా. దేని గురించి మాట్లాడుతున్నావు? అబ్బాయివేగా, బాడీ పార్ట్స్ అన్ని బాగానే పనిచేస్తున్నాయి. నాకేదో డౌట్ కొడుతుందిరా. డౌట్ ఏంటి? రే గే అని మాత్రం చెప్పొద్దురా. నేను అంటుండే కాదే, నార్మల్ మనిషినే. అమ్మయ్యా కాసేపు భయపడి చచ్చా. చూడు, నేను నీకొద్దు అన్నానికి ఏదైనా రీజన్ ఉందంటే అది నువ్వే. సో ఓవర్ థింక్ చేయకు, థింక్ పాజిటివ్. ఇప్పటికిప్పుడు నీకు జాబ్ వస్తే మాక్సిమం శాలరీ ఎంత ఇస్తారు? మినిమం ఒక 20కి. మరి మాక్సిమం
మాక్సిమం ఒక 25K, అంతకుమించి ఎప్పుడు ఇప్పుడు. అరే నీ డిగ్రీ రా. డిగ్రీ అయినా ఎవడు చూస్తున్నాడే, స్కిల్ సెట్ ఇంపార్టెంట్. నిజానికి నాకు ఏ టాలెంట్ ఏది. అబ్బా ఎంత కన్విన్స్ చేద్దాం అనుకున్నా చెప్పిన సోదే మళ్ళీ చెప్తున్నాడే. 7G బృందావనం కాలనీలో హీరో కన్నా దారుణంగా ఉన్నాడు వీడు. చిత్ర, నా మ్యాట్రే వేరు చిత్ర. నాకేమీ రాదు, బాగా తింటాను, బాగా తిరుగుతాను, ఒక ఫుల్ బీర్ కొట్టమంటే కొడతాను. అదే చిత్ర నేను. మళ్ళీ మొదలెట్టాడు. అనవసరంగా అడిగాను నేను బాగుపడతానని నా మీద నాకే నమ్మకం లేదే. ప్రతి చిన్నది నువ్వే చూసుకోవాలి. నేను చూసుకుంటాను రా, నేను చూసుకుంటాను. నేనున్న పొజిషన్కి అండర్వేర్ కూడా నువ్వే కొనివ్వాలి. నేను కొనిస్తారా వేస్ట్ ఫెలో. నెగిటివ్ గా థింక్ చేయదు. నీకు జాబ్ ఉన్నా లేకపోయినా నేను నిన్ను చూసుకుంటాను, మన ఫ్యామిలీని కూడా చూసుకుంటాను. ఆ విషయంలో నాకు ఫుల్ క్లారిటీ ఉంది. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? మంచి యూట్యూబ్ ఛానల్ చూసి వంట నేర్చుకో. ఏంటే వంట? ఆ, మరి నేను ఆఫీస్లో జాబ్ చేస్తూ ఉంటే ఇక్కడ ఇంటి పని వంట పని ఎవరు చేస్తాడు? ఏం చేయవా? అవన్నీ సిగ్గు లేకుండా చేస్తారు, కానీ పెళ్ళి అంటేనే. సరే, నేను అడిగిన నీకు మాత్రమే ఆన్సర్ చెప్పు. ఇప్పుడు నీ జాబ్ వచ్చింది, సెటిల్ అయిపోయావు, ఫ్యామిలీలో కూడా ఏ ప్రాబ్లమ్స్ లేవు. ఇప్పుడు నీకు నాకు పెళ్ళి అవుతుందని గ్యారంటీ ఇవ్వగలవా? కదా. క్లారిటీ లేనప్పుడు ఇప్పుడు చేసుకుంటే ఏంటి, సెటిల్ చేసుకుంటే ఏంటి? త్వరగా పెళ్లి చేసుకుందాం. త్వరగా అంటే ఇంత తొందర ఏం లేదు, ఒక 2-3 months రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. ఆ తర్వాత? ఇంట్లో చెప్దాం. ఆ తర్వాత ఇంట్లో ఒప్పుకుంటే హ్యాపీ, లేదంటే విడిగా హ్యాపీగా ఉందాం. చూడు, జాబ్ లేదు, ఇల్లు లేదు, కార్ లేదు, ఏం చేద్దామన్నా డబ్బులు లేదు. ఇలాంటి ఒక అబ్బాయి నిజంగా నీకు ఓకేనా? ఇవన్నీ వదిలే. మినిమం మంత్కి 70K శాలరీ. త్వరలో కారు తీసుకుందాం, సొంతలు లాంటి ఒక రెంట్ ఇల్లు తీసుకుందాం. నాకు కాబోయే హస్బెండ్ అది చేయాలి ఇది చేయాలని ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవు. నేను, నా హస్బెండ్, నా పిల్లలు, అంతే. ఇలా అనుకున్న ఒక అమ్మాయి నీ లైఫ్లోకి వస్తే నీకు ఓకేనా? ఇలాంటి ఒక అమ్మాయి అయితే ఏ పిచ్చి ఫ్లవర్ కూడా వద్దంటాడు. సరేనా, నాకు ఆఫీస్ టైంలో ఉంది, నేను వెళ్తా. సరే, బాయ్. నీకు ఒకటి ఇద్దామని అనుకుంటా, మర్చిపోయా. ఇంకో విషయం చెప్పు, నా జేబులో ₹1 కూడా లేదే. ఇన్ఫాక్ట్ నా దగ్గర పర్స్ లేదే. ఇంతలా ప్రేమించే అమ్మాయికి హస్బెండ్ అవుతున్నావు, ఒక పర్స్ కూడా లేకపోతే ఎలా చెప్పు? ఇప్పుడే చెప్తున్నా, వంట మంచిగా నేర్చుకో. చెప్పింది అర్థమైందా?